హాయ్ అండి. హాయ్ 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 వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను ముందుకు వచ్చేసేసింది తమ్నేల్ చూసేశారు కదా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ బూనా కన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం చూడండి ఎంత అయిందో. టైం వచ్చేసరికి 5:45. నేను యాక్చువల్లీ లెగిసింది 4కే లేచాను. బట్ నాతో పాటు మా కోను మా చిన్న పాప కూడా లేచింది. ఇంకా అలా అలా ముగ్గులు వేసేసుకున్నాను బయట. అండ్ నైటే మిక్సీ పట్టేసుకొని ఉంచానండి బియ్యం పిండి. ఇంతకీ తెలుసు కదా, తంబినేలు చూశారు కదా, సప్త శనివారాల వ్రతం 7వ వార పూజ అనేది ఈరోజు నేను చేసుకుంటున్నానండి. అన్నీ క్లీన్ అంటే నైటే ఇల్లు క్లీన్ అంతా చేసుకున్నాను. క్లీన్ చేసేసుకొని మిక్సీ పట్టేసి అలా ఉంచాను. ఇప్పుడు అది జల్లిడేసేసి అంటే దీపాలు చేసుకోవాలి కదా, 7 దీపాలు పిండి దీపాలు. ఆ దీపాలకి నేను కలుపుతున్నానండి. జల్లిడ వేసేసుకొని మొత్తం పిండికి కలుపుకోవాలి కదా. పిండి దీపాలు అలా చేస్తారు ఏంటనేది ఒకసారి చూడండి. నేనైతే బియ్య పిండి మిక్సీ వేసేసుకున్నాను. దానిలో కొంచెం గోధుమ పిండి కూడా కలుపుతానండి. ఎందుకంటే బియ్య పిండితోనే వేస్తే కొంచెం బరక తగులుతుంది. గోధుమ పిండి అండ్ అరటికాయ, బెల్లం, పాలుతోనే మొత్తం చూసారు కదా. ఇప్పుడు బెల్లం వేసాను లైట్గా తురిమి, ఒక అరటిపండు వేసాను, పాలు వేసేస్తున్నాను. ఇవంతా కూడా నీట్గా కలిపేసుకొని చక్కగా కొంచెం టైట్గా, మరీ లూజ్ కాదు మరీ టైట్గా కాదు, ఒక మాదిరిగా కలిపేసేసుకొని 7 పిండి దీపాలు కానీ 8 కానీ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను శివలింగానికి కూడా ప్రతి వారం పెడతాను. బట్ ఈ వారం అనేది నేను శివలింగానికి పెట్టలేదు. పిండి దీపం నార్మల్ దీపాలే పెట్టేసేసాను. ఎందుకంటే ఈ వారం కూడా మరి పిండి దీపాలు చేయాలంటే ఆల్రెడీ మా పాప లేచిందండి. ఇంకా అందుకనే త్వరగా కంప్లీట్ చేసేసుకున్నాను. దీపాలు చేసేసుకొని స్వామివారి నామాలు పెట్టేసేసాను చక్కగా నీట్గా. అంటే అది ఎవరు యూజ్ చేయని పళ్ళెం అండి. అలానే దేవుడికి కావాల్సిన పూలు, అరటిపళ్ళు, అవన్నీ పీట అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఎందుకంటే పక్కన నాకు మా పాప ఉంది. మా పాప ఆగట్లేదు, ఇంకా ఉయ్యలేసని పడుకోలేదు. ఇంకా అలానే తీసుకొచ్చేసి నా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను. చూడండి నేను ఏం చేస్తున్నానా అని చెప్పి అలా కెమెరా వైపే చూసేస్తుంది. మొత్తం నేనైతే 4కి లేచానండి. 4కి లేచేసి అన్నీ క్లీన్ చేసేసుకొని బయట ముగ్గెట్టేసేసుకొని ఇప్పుడు మళ్ళీ చూడండి కింద ఏదైతే పీట పెడుతున్నానో ఆ పీటకి ఆల్రెడీ మనం క్లీన్ చేసుకుంటాం. అయినా సరే ఒక చుక్క నీళ్ళు చల్లి గంధం, పసుపు గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి. తర్వాత పీటను కూడా మళ్ళీ శుభ్రంగా తుడుచుకొని వాటర్తో దాని వైపు కూడా మొత్తం పూర్తిగా పసుపు గంధం రాసేసుకొని బొట్లు పెట్టుకోవచ్చు. లేదా 4 వైపుల 4 బొట్లను, మధ్యలో ఒక బొట్టు, 5 బొట్లు కూడా పెట్టేసుకోవచ్చండి. నేనైతే ఎందుకంటే మా పాపతో ఉన్నాను కాబట్టి స్పెసిఫిక్గా అలా చేసుకోవడం నాకు అవ్వదు. నేనేంటంటే నేను మెయిన్గా భక్తితో చేసుకుంటానండి. ఏదైనా నా మనస్ఫూర్తిగా చేసుకుంటాను. అలంకరణ అయినా ఏదైనా నాకున్న దాంట్లో స్తోమత ప్రకారం నాకు ఓపిక తగ్గట్టే పెట్టుకుంటాను. చూసారు కదా 5 బొట్లే పెట్టాను నేను. కొంతమంది అయితే మొత్తం పీట నిండుగా పసుపు రాసేసి బొట్లు పెట్టేసుకొని చక్కగా ముగ్గేసేసుకోవచ్చు. ఇక్కడ మాకైతే ముగ్గేసినా కనపడదు. నేను అందుకే ప్రజెంట్ అయితే అలా పెట్టేస్తున్నాను. మా పాప అసలు ఉండదండి, అస్సలు అవ్వను కూడా అవ్వదు. కానీ నాకు ఏదన్నా పని ఉంది అని అంటే నాకంటే ముందే మా పాప లెగిచేస్తుంది. అదేంటో కానీ ముందు అసలు యాక్చువల్లీ అలారం పెట్టి లెగుస్తాను. అలారం మోగిట వితిన్ సెకండ్. ఇంకోటి ఏంటంటే మా పాప నా పక్కన లేకపోతే, పాప పక్కన నేను లేకపోతే వెంటనే లేచేస్తుంది. మందార పువ్వులు ఆల్రెడీ అప్పటికప్పుడే నేను లైట్ వేసుకొని వెళ్ళి మందార పువ్వులు అవన్నీ ఆకులు, అంటే తమలపాకులు ఎక్కువ ఉండవు కాబట్టి మందార పూలే నేను మందార ఆకులు, తమలపాకులు అవన్నీ తీసుకొచ్చి చేస్తున్నానండి. నా కష్టాలు అంతంత కాదు, మరి ఏం చేస్తావు తప్పదు. బట్ చిన్నపిల్ల మీరు అనుకోవచ్చు ఈ టైంలో నీకు పూజలు అన్నీ అవసరమా, చిన్న పాపతో ఉన్నావు. దేవుడు నాకు ఏమి ఇచ్చాడో ఏంటనేది నాకు తెలుసండి. అందుకనే ఫస్ట్ నేను శివలింగానికి అభిషేకం అనేది చేసేస్తానండి. ఎందుకంటే ఫస్ట్ నేను నమ్మేది శివుడినే. మా వారు వెంకటేశ్వర స్వామి ఎక్కువ ఇదవుతారు. బట్ శివకేశ్వరుని ఇద్దరు నిత్యం ఇంట్లో నేనైతే దీపారాధన చేసుకుంటాను. నిత్య దీపారాధన మా వారికి కుదిరితే మా వారు చేస్తారు, నేను చేస్తాను. ఇద్దరం అలా చేసేసుకుంటామండి పూజలు అయితే. మేము పీట అదంతా పెట్టాను కదా, ఏమేమి కావాలో అవంతా పచ్చకర్పూరం అండి అది తీసి బయట పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి ఏమేమి కావాలో అవన్నీ కూడా తీసి సొరుగులో ఉంచి బయట పెట్టేసుకుంటానండి. ఎందుకంటే మరి మా అప్పటికప్పుడే తీయను కదా. పెద్ద పట్టం కూడా కళ్యాణం ఫోటో కూడా నేను బ్యాక్ సైడ్ పెడతాను. స్వామివారికి నేను మీకు జాకెట్ పీసెస్ అవన్నీ ఉంటాయి కదా, ఆ జాకెట్ పీసెసే బుత్తికి ఆరేసుకొని చక్కగా రెడీగా పెట్టుంచుకుంటానండి. ఆ జాకెట్ పీస్ వేసుకుంటాను. ఎందుకంటే దేవుడి కంటే సపరేట్గా ఒక 4-5 తీసి పక్కనే పెట్టుకుంటాను.
అందుట్లో ఒకటి నేను సప్త శనివారం వ్రతం స్టార్ట్ చేసినప్పుడు దగ్గర నుంచి ఒకటి బ్రౌన్ కలరు, ఇంకొకటి ఇది ఈ కలర్, రెండు ఆ క్లాత్స్ యూజ్ చేస్తున్నా, జాకెట్ పీసెస్ స్వామివారికి ప్రతి ఒక్కటి. ఎందుకంటే మా వారు అప్పుడు దాకా ఉండి నన్ను లేపి పూజ చేసుకోయమ్మా అని చెప్పి ఉండి చక్కగా అప్పటికెళ్ళి పడుకుంటూ పోయారు. మరి నేను ఒక్కదాన్నే మరి మా పాపను చూసుకొని ఇది చేసుకుంటూ రావాలి కదా, ఏది మర్చిపోయినా కష్టం. నేనే వెళ్ళి తెచ్చుకోవాలి, నేనే చేసుకోవాలి కాబట్టి. అంటే బియ్యం పోస్తారు కదండి పీట పైన, ఆ బియ్యం తెచ్చుకోలేదు, అందుకని ఆ బియ్యం తెచ్చుకోవడానికని వెళ్ళాను. బియ్యం తీసుకొచ్చుకున్నాను. చక్కగా అలా బియ్యం పోసేసుకోవాలండి. స్వామివారిని తలుచుకొని అలా బియ్యం పోసేసుకోవాలి. అంటే అక్కడ నేనైతే ఎప్పుడు కళ్యాణం ఫోటో ఎక్కువ పెట్టుకుంటానండి. అంటే నాకు మ్యారేజ్ కాకముందు బిఫోర్ కూడా నేను సప్త శనివారం వ్రతం చేసుకున్నాను. అంటే అప్పుడు నేను ప్రతి వారం కూడా ఒక ఇద్దరిని పిలిచి భోజనం పెట్టి తాంబూలం ఇచ్చేసుకొని అలా ఆశీర్వాదం తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఏడో వారం నేను చాలా సింపుల్గానే చేశాను. ఎందుకంటే 4వ వారం 5వ వారం స్వామికి వారికి ఇష్టమైన లడ్డు ప్రసాదాలు అవన్నీ చేసి గుడిలోను సమర్పించి ఇక్కడ నా దగ్గర నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ లడ్డు ప్రసాదం అనేది పంచాను. ఇంకా 4వ వారం 5వ వారం కూడా అదే ప్రసాదంగా నైవేద్యంగా పెట్టాను. మిగిలిన వారాలు కూడా స్వామివారికి ఇష్టమైన పెరుగన్నము, దద్దోజనము, పులిహోర ఏదైతే అదే అలా చేశాను. చూడండి, స్వామివారిని కింద దించేశాను. సాక్షాత్తు అమ్మవారిని కూడా, అంటే లక్ష్మీ తల్లిని కూడా, పద్మావతి దేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇద్దరిని అలా బియ్యం మీద అలా తీసుకొచ్చి కూర్చోబెట్టాను. అంటే బియ్యం పోసేసి పసుపు కుంకుమ వేసేసుకున్నా. అంటే కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారండి. నేనైతే చిన్న పాపతో 11 నెలల పాపతో ఉన్నాను కాబట్టి నాకు తగినట్టుగా నాకు తెలిసిన విధంగా నేను చేసుకున్నానండి. దీంట్లో తప్పులు ఒప్పులు ఏమన్నా ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి చూసుకోవాలి. ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి భక్తితోనే చేసుకుంటాను కాబట్టి భక్తి ప్రధానం. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ కానీ ఏదైనా చేసుంటే అన్నీ ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు. శివలింగానికి అయితే నేను ఫస్ట్ అభిషేకం చేసేసుకుంటాను. వాటరు, పాలండి, ఈ రెండిట్లతో అయితే డైలీ మా ఇంట్లో అభిషేకం జరుగుతుంది. తర్వాత విభూది అనేది ఖచ్చితంగా వేస్తాం. ఏదైనా శివరాత్రి రోజు కానీ, ఏదన్నా కార్తీక మాసం రోజు కానీ, కార్తీక మాసంలో కార్తీక సోమవారాల్లో లేదా కార్తీక పౌర్ణమి రోజు అలా పంచామృతాలతో అభిషేకం అనేది చేసుకుంటాము. నార్మల్ టైంలో శివలింగానికి వాటరు అండ్ మిల్క్, పాలు ఖచ్చితంగా చక్కగా అభిషేకం చేసేసి స్వామి, ఎందుకంటే నేను ఫస్ట్ శివయ్యకి ప్రాధాన్యత ఇస్తాను. మీరు అనుకోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇష్టం కదా, ఇంకా నేను అంతే. అంటే మా ఇంట్లో ఎక్కువ కూడా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా పెదనాన్నగారు వాళ్ళ ఫ్యామిలీ, పెదనాన్న అయితే సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి ప్రియభక్తుడు అని చెప్పొచ్చు. అంత ఇది నేను ఎందుకంటే చెప్పానంటే నా రోల్ మోడల్ అయినా ఎవరైనా నాకు నేను ఎగ్జాంపుల్ తీసుకోవాలని తనని తీసుకుంటాను, అందుకనే చెప్పాను. పాలతో కూడా అభిషేకం చేసేసాను. శంకు అంటే ఇవన్నీ కూడా నాకు అంతకుముందు లేవండి మా ఇంట్లో. నేను తీసుకొచ్చుకొని చక్కగా, అంటే నాకు ఫస్ట్ నేను ఏదైనా తినాలన్నా ఏదైనా చేసుకోవాలి అన్నా స్వామివారికి పూజ చేసుకొని, ఏమీ లేకపోయినా చిప్స్ అన్నా ప్రసాదంగా పెట్టుకొని దండం పెట్టుకున్న తర్వాతే నేను ఏదైనా చేయగలనండి, లేకపోతే అవ్వదు. మా పాప చూడండి ఒళ్ళో కూర్చొని మా మమ్మీ ఏం చేస్తుందా అన్నట్టు చూస్తుంది. చక్కగా నందీశ్వరుని, శివయ్యని చక్కగా కడిగేసుకున్నా. మరి అభిషేకం అయిపోయిన తర్వాత శుభ్రంగా కడిగేసి నీట్గా ఉందో లేదో చూసుకోవాలి. అంటే ఒక్కొక్కప్పుడు ఈవెన్ గుడిలో అయినా సరే అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ఒక క్లాత్తో తుడుస్తారు. నేను ఇక్కడ అంత పెద్ద క్లాత్స్ కానీ ఏది ఉండను, వాటర్ పోయేంత వరకు కూడా చక్కగా నీట్గా తీసేసుకొని శుభ్రంగా నీట్గా చేసుకుంటానండి. తాబేలు పైన కింద గ్లాసు ఒక బౌల్ ఉండేది, అది కొంచెం పడిపోయింది, చేయి జారిపోయి మొన్న. ఇంకా అందుకే దానికంటే ఒక బౌల్ సపరేట్గా. స్వామివారికి నీళ్ళు, అంటే ప్రసాదం పెట్టినప్పుడు ఖచ్చితంగా వాటర్ ఉండాలి, మనమైనా వాటర్ తాగుతాం కదా. విభూది అనేది వేసేస్తున్నానండి. ఏముండదండి, శివయ్యకి ఒక కూసినన్ని నీళ్ళు, ఒక పాలు చుక్కతో అలా వేసి విభూది వేసేసి, స్వామి ఇదే నేను నీకు సమర్పించుకునే, ఇది నా దగ్గర ఇదే ఓపిక ఉంది, ఇలానే చేసుకుంటాను, నేను ఒక్క దండం పెట్టుకుంటే చాలండి. మా పాప చేత కూడా పెట్టిచ్చేస్తున్నాను, ఎందుకంటే మరి నాకంటే ముందే లేచింది కదా. శివయ్య అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మా వెంకన్న బాబా, అంటే సప్త శనివారాలతో స్టార్ట్ చేసినప్పుడు కానీ ఏదైనా సరే స్వామివారికి ముందు మెయిన్ వెంకటేశ్వర స్వామికి అలంకరణ చేసి స్టార్ట్ చేయాలండి. అలంకరణ చేసాకే ఫోటో తీసుకొచ్చేసాను.
అదిగోండి ఈ ఫోటో కనుక పెద్ద స్టోరీయే ఉందండి. చెప్పాలి అంటే యాక్చువల్లీ ఇది మా వారు నేను మ్యారేజ్ కాకముందు మా వారిని తీసుకెళ్ళాను తిరుపతి. అంటే చిన్నప్పటి నుంచి మాకు మా డాడీ వచ్చి తిరుపతి ఎలా ఉంటుంది ఏంటనేది చూపించారు. బట్ మా హస్బెండ్కి అయితే తిరుపతి ఎలా ఉంటుంది ఏంటనేది తెలియదు. బట్ మ్యారేజ్ కాకముందు మా వారు నేనైతే బెస్ట్ ఫ్రెండ్స్, మంచిగా ఒక మంచి ఫ్రెండ్లీగా అలా తీసుకెళ్ళాను. అప్పుడు మా వారు నాకు కొనిచ్చిన ఫోటో ఇది, వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఫోటో నాకు కొనిచ్చారు. అప్పుడు నేను తీసుకున్న ప్రైస్ ఎంతండి, 200. అది 200 చొప్పున నేను తీసుకున్నాను. నా మ్యారేజ్ కాకముందు కూడా ఆ పిక్ పెట్టి ఆ ఫోటో పెట్టే చక్కగా వ్రతం చేసుకున్నాను. ఇప్పుడైతే నేను నార్మల్గా ప్రతి వారం సింపుల్గా చేశాను. 4వ వారమో 5వ వారం మాత్రం స్వామివారికి ఇష్టమైన లడ్డు ప్రసాదాలు చేశాను. ఇప్పుడైతే ఇప్పుడు తులసి కూడా నాకు ఎక్కువ దొరకలేదండి ఈ వారము. అంటే నేను ఎక్కువ అంటే పాపతో ఉన్నాను కదా, ఇంట్లో పనులన్నీ చేసుకొని వచ్చేసరికి ఈవినింగ్ అయ్యేసరికి నాకు స్ట్రైన్ అయిపోతున్నాను. అందుకని ఇంకా తులసి మాలకి వెళ్ళలేదు. ఇంకా కొంచెం వెళ్ళి తీసుకొచ్చాను అప్పటికప్పుడే. ముందు రోజు శుక్రవారం కదా, తులసాకు చాలా తక్కువ. అంటే చేలల్లో ఇక్కడ మేము ఉండే చోట ఎక్కడన్నా చేలు పంట పొలం దగ్గర ఉంటే కనుక తీసుకొస్తాను. ఈ ఇంట్లో ఉంటే కనుక మరి అది ఇవ్వరు కదా, అందుకనే మందార ఆకులతోనే మామూలు డెకరేషన్ అలంకారం చేశాను. పూలు ఉన్నాయి బట్ వేద్దామా వద్దా అన్నట్టు ఆగిపోయాను. చక్కగా అలా పూలు ఉంటాయో ఉండవు నేనైతే పెట్టేసేస్తాను నీట్గా. కానీ ఆ పూలు పడిపోతూ ఉంటాయి. అలంకరణ కూడా చాలా ఎంత ఓపికతో చేయాలంటే అంత ఓపికతో చేయాలండి. అంటే ఒక 5 నలుగురు ఉండి చేసింది వేరు మనకి. అంటే ఎవరైనా మనం ఒకరిని ఇద్దరిని పిలుచుకుంటాం కదా పూజప్పుడు, వాళ్ళు వచ్చి వాళ్ళు సహాయం చేసి అలంకరణ చేసింది వేరు. పక్కల్లే ఉండి అన్నీ చేసుకోవాలంటే అది వేరు. ఇంకా స్వామివారే నన్ను అర్థం చేసుకొని పిచ్చమ్మ పాపం ఏదో చేస్తుంది కదా చేసుకొని అని చెప్పి అమ్మవారు అయ్యవారే చూసుకొని ఏదో ఇదిగా ఉన్నారు. అది గురించి చెప్పాను కదా, మందారాకులు తమలపాకులు నాకు కింద పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర తమలపాకులు చాలా ఉన్నాయి. బట్ చీకటి అప్పటికప్పుడే నేను ఫోన్ టార్చ్ లైట్ వేసుకొని వెళ్ళి కోసుకొని వచ్చి అవంతా శుభ్రంగా కడిగేసేసి అన్నీ రెడీగా పెట్టుకున్నాను. అవే ఎందుకంటే మరి జాకెట్ పీస్ మీద అలా పెడితే కనుక ఆయిల్ ఇది అవుతుంది కదండి, ఆయిల్ పోతుంది కదా, అందుకని అవి ఫస్ట్ అలంకరణ చేసేసుకొని మా వారు పాపం పిలుస్తున్న పలకట్ల పాపని తీసుకెళ్ళిపోతారేమోనని. అంటే అప్పటికి టైం అయిపోయింది కదా అందుకని. అంటే 6 దాన్ని అంటే 5:45 అంటే 7 అవుతుంది. మా వారు ఇంకా మరి డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి లేపుతున్నాను ఆ టైంలో. మా పాపను తీసుకుంటారేమోనని. అవి పూలు ఉన్నాయి కానీ కొన్నే వేశాను అలంకరణ, అమ్మవారికి అయ్యవారికి కొన్ని అలంకరించాను. ఎంతో ఓపిక ఉండాలండి, ఎంతో ఓపిక ఉంటేనే తప్ప అవ్వదు, లేకపోతే కష్టం. అంత ఓపికగా కూడా చేసుకోవాలి మనం. మా పాప మూలాన్ని చూడండి, ఏం చేస్తాం ఇంకా మరి. అలా ఉంటుంది మరి మన పరిస్థితి, తప్పలేము మరి. కానీ తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దు. మీరు అక్కడ నేను చేసే పని మాత్రమే చూడండి. ఎందుకంటే చిన్న పిల్లని పెట్టుకొని చేసుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్తో కూడిన వ్యవహారం. కానీ స్వామివారు ఎలాగోలా నాకు అదృష్టం ఇచ్చి నాతో చక్కగా చేయించుకుంటున్నారు. అలంకరణ మొత్తం అవుతుందండి. జయ జయ పరమానంద హరినామమే కడు ఆనందకరము మరుగవో 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 మనస హరినామమే కడు ఆనందకరము మరుగవో 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 మనస హరినామమే కడు ఆనందకరము. రంగా రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ. రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ.
రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. ఫైనల్లీ అలంకరణ అయితే కంప్లీట్ అవుతుందండి. మొత్తం టోటల్గా పూలు స్వామివారికి చామంతులు, మందారాలు, నా దగ్గర ఉన్న పూలతో అన్నిటితో అలంకరణ చేసేస్తున్నాను. అంటే ఏముండదంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. 7 శనివారాలు కూడా చేసుకొని వడ్డీగా 8వ వారం ఎవరికన్నా పిలిచి అలా అన్నా భోజనాలు కానీ అలా పెట్టుకోవచ్చు, తాంబూలం ఇచ్చుకోవచ్చు. లేదు ప్రతి ఒక్క వారం కూడా మీ దగ్గర స్తోమత ఉంది అని అనుకుంటే వారం కూడా అలా తాంబూలం ఇచ్చి కడుపు నిండా భోజనం పెట్టి, అంటే భోజనం అనేది ఎందుకు పెడతారు అనేది అంటే ఖచ్చితంగా మనం ఒక వ్రతం చేస్తున్నామంటే దానికి మనం అన్ని దానాల కన్నా అన్నదానం చాలా ప్రధానం, మనకెంతో పుణ్యం. వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చినా ఎంత ఇచ్చినా ఏదైనా మనకు కావాలి అని అంటారు. అదే కడుపు నిండా అన్నం పెట్టామనుకో ఇంకా చాలు అని అంటారు. నిజంగా ఒకరికి అన్నదానం చేయడం అనేది చాలా ఇదండి. వాళ్ళు కూడా సప్త శనివార వ్రతం చేసుకుంటున్నాం రండి అని అంటే అసలుకి నిజంగా మేము వస్తాం అంటారు. అంత గొప్ప ప్రాధాన్యత ఉన్న వ్రతం సప్త శనివార వ్రతం. నిజం చెప్తున్నానంటే మనం ఏదన్నా ఖచ్చితంగా కావాలి స్వామి, నువ్వు లేకపోతే మాకు జీవితం లేదు, నువ్వు ఉంటేనే మేము బాగుంటాము, నువ్వు ఏదైనా మా ఒక్కసారి ఒక్క చూపు చూడయ్యా అని ఆ స్వామివారిని వేడుకుంటే ఆ స్వామివారి ఇచ్చే అసలుకే మీరు నేను చెప్తే అసలు నమ్మరండి. అంత అంటే అది మాటల్లో చెప్పలేనిది ఇది. ఎందుకంటే నేను మ్యారేజ్ కాకముందు మ్యారేజ్ కావాలి, నా లైఫ్ బాగుపడాలని చెప్పి నేను ఈ వ్రతం స్టార్ట్ చేసుకున్నాను. దేవుడు నిజంగా అసలు మీరు అనొచ్చు ప్రీవియస్లీ చేశారు కదా అయిందని, ఖచ్చితంగా అయింది కాబట్టి నేను ఇది 2వ సారి చేస్తున్నానండి. చూడండి అలంకరణ అయిపోయింది, దీపాలన్నీ చేసేసాను. ఎందుకంటే నా దగ్గర సింగిల్ ఫోనే ఉంది, నా ఫోన్ లేదండి. అందుట్లో మా పాప కూడా కొంచెం విసిగిచ్చేస్తుంది కాబట్టి నేను ఎలాగోలా చేసేసాను. చూడండి నిండుగా చక్కగా మా శివయ్యకిని సాక్షాత్తు అమ్మవారిని వాళ్ళకి దీపాలు పెట్టేసేసాను చక్కగా. అండ్ మా వెంకటేశ్వర స్వామికి ఇంతగా పసుపు కుంకుమతో అమ్మవారికి పెట్టి పూలు నైవేద్యం నాకున్న దాంట్లో పెడతానే చూడండి చక్కగా నిండుగా ఎంత కలకలలాడిపోతున్నారో మా స్వామివారు అయితే. ఎంత నిండుదనం వచ్చిందోనండి మా వెంకన్న బాబుకి. నిజంగా శ్రీనివాసుడు మహిమ అది అంతులేనిదండి. శ్రీనివాసుడు మహిమ కానీ నా శివయ్య మహిమ కానీ నిజంగా అంటారు. ఇప్పుడు నేను యాక్చువల్లీ స్టార్ట్ చేసింది కార్తీక మాసం లాస్ట్ వారం నుంచి స్టార్ట్ చేశాను. మాఘశిర మాసం లక్ష్మీదేవికి చేయాలి కాబట్టి చేసుకున్నాను. అలానే ఇప్పుడు ఇది ధనుర్మాసం 7వ వారం అయింది. ఇంకా వడ్డీతో 8వ వారం ఆ స్వామివారు ఎప్పుడు అనుగ్రహిస్తారు మీరు నంబరు. నేను 7వ వారం చేద్దాంలని చాలా అంటే ఒంట్లో ఓపిక లేక చేయలేనని పోస్ట్ పోన్ చేద్దామని అనుకున్నాను. బట్ మా వారు నిజంగా మీరు చెప్తే నమ్మరు, మా వారు అసలు నైట్ 9 o'clock నిద్రపోతే అసలు తెల్లవారేసరికి లెగరు. అలాంటిది మా వారు 3ంటికి పాపం మేలుకు వచ్చిందంట, నన్ను లేపి అమ్మ పని చేసుకో అని చెప్పి దగ్గరుండి చేయించి నేను పూజ స్టార్ట్ అయ్యేసరికి మా పాప లేచింది. ఇంకప్పుడు పడుకున్నారండి. అదే అంటారు స్వామివారు ఎప్పుడు ఎలా ఏం చేయించుకోవాలనేది అంతా కూడా ఈ కలియుగంలో మా వెంకటేశ్వర స్వామిదే ఇది. ఆయన మహిమ లేనిదే ఏది అవ్వదు. నేనైతే నాకు శివకేశ్వరులు ఇద్దరు ఒకటేనండి. నా ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు ఆ శివకేశ్వరులు నిత్యం ఇలా పూజ చేసుకుంటూ ఉంటాను. స్వామివారికి అనేది అంగ పూజ చేయాలి. అలానే వెంకటేశ్వర స్వామి నామాలు చదువుకోవాలి. లక్ష్మీ అష్టకం అంటే మా పద్మావతి దేవి నేనైతే ఆ 3 చదివేసుకున్నానండి. చదివేసుకొని చక్కగా నీట్గా అంటే ఫోన్లో కొన్ని ఉన్నాయి, బయట కొన్ని ఉన్నాయి, బుక్లో కొన్ని చదివాను. ఫాస్ట్గానే చేసేసుకున్నాను. ఎందుకంటే మా పాప ఆల్రెడీ మా వారికి డ్యూటీ టైం అవుతుంది.
ప్రతి ఒక్క మంత్రానికి అక్షింతలైనా సమర్పించుకోవచ్చు. పువ్వులు కూడా నా దగ్గర ఉన్నాయి కాబట్టి చామంతి పూలు, ఇంకా నేను చామంతి పూలతోనే స్వామివారికి అలంకరణ అనేది చేసుకున్నాను. నేను చదువుతున్నది ఇప్పుడు ప్రజెంట్ లక్ష్మీ అష్టకం అండి. మహాలక్ష్మీదేవి అష్టకం చదువుకోవచ్చు. అండ్ కొంతమంది వెంకటేశ్వర స్వామి నామాలతో పాటు స్వామివారికి అంగపూజ చేయాలి కాబట్టి, అంటే షోడశోపచార పూజ అంటే ప్రతి ఒక్క స్వామివారిని వర్ణించుకుంటూ ప్రతి ఒక్క స్వామివారికి, అంటే శ్రీ వెంకటేశ్వర పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి నిజంగా చెప్పాలంటే ఆ మంత్రాలు అవంతి కూడా చాలా అంటే చాలా తక్కువ. కానీ నాకు ఉన్న దాంట్లో వచ్చిన దాంట్లో నేర్చుకొని స్వామివారికి అయితే ఇలా చేసుకుంటున్నానండి. మీ స్వామివారి మంత్రాలు చదవాలి, అవి చదవాలని ఏమీ లేదండి. మీరు భక్తితో స్వామి నేను ఇలా ఉన్నాను, నన్ను చూడు స్వామి అని చెప్పి ఎంత భక్తిగా స్వామివారికి దండం పెట్టుకొని ఆ 7 దీపాలు చక్కగా వెలిగించుకొని స్వామివారికి అలంకరణ చేసుకొని దండం పెట్టుకొని స్వామివారి కనికరిస్తారండి. కనికరించిందంటే ఏమీ లేదు. భక్తి ప్రధానం, నమ్మకం మెయిన్ ఇంపార్టెంట్ అండి అక్కడైతే. నేనైతే ఆ స్వామివారికి ఇష్టమైన పచ్చకర్పూరంతోనే హారతిస్తానండి. ప్రతి వారం కూడా పచ్చకర్పూరంతోనే హారతిస్తాను. స్వామివారికి ప్రసాదం అయితే ఏం చేశానో చూడండి. బెల్లం, వడపప్పు, అరటిపళ్ళు, రవ్వ కేసరి, ఇవి అయితే నేను స్వామివారికి ప్రసాదంగా నైవేద్యం సమర్పించుకున్నాను. నైవేద్యం అంటే ధూప నైవేద్యం సమర్పయామి అని అనుకుంటూ స్వామివారి వైపు ఒక 5 సార్లు అలా చూపించుకొని, స్వామి మంత్రాలు వస్తే మంత్రాలు చదువుకోండి, మంత్రాలు కనుక రాకపోతే కనుక స్వామి నాకు వచ్చినట్టు నేను పూజ అనేది చేసుకున్నాను అని చెప్పి మనస్ఫూర్తిగా ఒక దండం పెట్టుకున్న స్వామివారి అవుతారండి. మనమే నిజంగా పూజ చేయాలి, డబ్బులు కావాలి, అంత కావాలి, ఇంత చేయాలని ఏమీ లేదండి. 7 రకాల దీపాలంటే 7 ఒత్తులతో కూడా చేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్గా కూడా ఒత్తులు అంటే నార్మల్గా 7 ఒత్తులు వేసుకోవచ్చు. ఒక్కొక్క దీపంలో 3 ఒత్తులు కూడా వేసుకోవచ్చు. 3 ఒత్తులు వేసుకొని కూడా స్వామివారికి అన్నీ చేయాలి. అంటే 7 ఒత్తులే వేయాలి అనేమి ఏమీ ఉండదండి. నేనైతే ఒక్కొక్క కుందిలో ఒక్కొక్క మట్టి మీరు అంటారు కదా పిండి దీపంలో 3 ఒత్తులు వేస్తాను. లేదా 5 ఒత్తులు వేసుకోవచ్చు, 7 ఒత్తులు వేసుకోవచ్చు. స్వామివారికి ఇష్టమైన 7 రంగులతో కాకపోయినా ఎరుపు ఒత్తులు కూడా ఉంటాయి, ఆ ఒత్తులతో కూడా వేస్ట్ చేసుకోవచ్చు అండి. నా దగ్గర అవి వండుకున్నాయి కాబట్టి ప్రజెంట్ నా దగ్గర ఉన్న వాటితో నేను ఇలా సింపుల్గా 7వ వార పూజ అనేది చేసేసుకున్నాను. ఇలా హారతి అనేది కూడా ఇచ్చేసానండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, శ్రీనివాస సిద్ధలవాస ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. హారతి మీరు కూడా తీసేసుకోండి అండి. స్వామివారి విగ్రహం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇంత సులువుగా అయితే మీరైతే పూజ చేసేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేస్తే నేను చెప్తాను, నాకు తెలిసింది చెప్తాను. ఒకవేళ మీకు ఏదైనా తెలిసి ఉంటే కనుక నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. స్వామివారికి అలానే పాటిస్తాను. ఓకేనా? తెలియకపోయిన తప్పులు ఒప్పులు క్షమించాయి అని చంపలేసుకుంటున్నాను. ఇంట్లో పూజ అయితే ఇలా అయిపోయింది. మా పాప వచ్చింది, దండం పెట్టుకో అని చెప్పింది. గోవిందా గోవిందా అని పెడుతున్నానండి. చూడండి, ఇప్పుడు స్వామివారికి నేను పెట్టిన నైవేద్యము బెల్లము, వడపప్పు, అరటిపళ్ళు, రవ్వ కేసరి. మా స్వామివారిని తనివి తీరా ఒక్కసారి మీరు చూసుకోండి. మెయిన్ వెంకటేశ్వర స్వామికి అలంకరణ ఇంపార్టెంట్ అండి. శివయ్యకి విభూది అభిషేకాలు ఇంపార్టెంట్. అందుకని చక్కగా ఒక ఫోటో తీసేసుకోవచ్చు, ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇలానే చేస్తానండి. ప్రతి వారం 7 వారాలు కూడా చేసింది ఇలానే. బట్ 1-2 వారాలు ఎక్కువ ప్రసాదాలు చేశాను. ఎక్కువ బయట పిన్ని వాళ్ళకి కూడా నాకు తెలిసిన వాళ్ళకి అలా తాంబూల వరకు అలా ఇచ్చేసుకున్నానండి. ఇంత సింపుల్గా సాయంత్రం ఇలా నేను ఇంట్లో ఇలా దీపం పెట్టానండి. గుడికి కూడా వెళ్తాను, అక్కడ కూడా మీకు చూపిస్తాను. ఇది కూడా అండి, గుడి దగ్గరికి వచ్చేసాము. మా వారు ఎక్కుతా వెళ్తున్నారు. అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుందండి వెంకటేశ్వర స్వామి గుడి. మేము ఉండే ఏరియాకి కొంచెం దగ్గరలో. స్వామివారు మొత్తం కూడా కొండపైనే అండి. ఇలా కొండపైన ఇలా ఉంటారు స్వామివారు. అంటే అక్కడ కొండపైన ఇలా కట్టేసి ఉంటారు. ఆ అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారండి. పంతులు గారు ఇంకా రాలేదు, ఇంకా నేను కొంచెం వీడియో అనేది తీసుకున్నాను. గోదాదేవి అండ్ రేపు 11వ తారీఖు భోగి రోజు గోదాదేవికి స్వామివారికి కళ్యాణం కూడా మహోత్సవం చేస్తారు. ఇదిగోండి ఫైనల్లీ మా వెంకటేశ్వర స్వామివారికి పూజ గోత్రనామాలతో పూజ అనేది చేస్తున్నారు పంతులు గారు. అంటే ప్రతి వారం మేము ఇలా వస్తామండి. అంటే నేను ఇప్పుడు సప్త శనివారం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 3వ వారం దగ్గర నుంచి కూడా మా హస్బెండ్కి కొంచెం డ్యూటీ టైమింగ్స్ కుదిరాయి కాబట్టి ఈవినింగ్ టైమింగ్ అలా వస్తున్నాం. ఎందుకంటే మార్నింగ్ టైం మాకు కుదరదు. అంటే సాయంకాల సమయంలో సంధ్యా సమయంలో స్వామివారికి అంటే హారతి టయానికి అలా వచ్చేసి చక్కగా గోత్రనామాలు చెప్పించుకొని పూజ చేస్తామండి. పంతులు గారు పూజ చేస్తున్నారు. అలాగే దీపం
కొబ్బరికాయ అరటిపళ్ళు అవన్నీ తీసుకొచ్చాం కాబట్టి స్వామివారికి దీపం అనేది చూపించేశారు. అలాగే హారతి కూడా ఇచ్చేస్తున్నారండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవచ్చండి. ముడుపు కూడా కట్టుకొని దండం పెట్టుకొని ముడుపు కట్టుకోవచ్చు. లేదు అంటే కనుక ఇలా ప్రతి వారము కూడా స్వామివారిని దర్శించుకోవచ్చండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తిరుపతి కుదిరితే కనుక ఖచ్చితంగా పెద్ద తిరుపతి వెళ్ళి 7 శనివారాలు సప్త శనివారం అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఇలా స్వామివారిని దండం అనేది పెట్టుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.